Hello students, welcome back. Example A. Use the order of operation to simplify 7 minus 2 into 4 divided by 2 minus 3. సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలంటే యూజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ యూజ్ చేసే ముందు మనం ఈ నిమోనిక్ని ఉపయోగిద్దాం. నిమోనిక్ అంటే ఈ అబ్రివేషన్ ఫామ్ ఫెమ్ దాస్. పి అంటే పెరంథసిస్ అంటే బ్రాకెట్స్. ఇలా బ్రాకెట్స్ ఉన్నట్లే ముందు చేసుకోవాలి. మనం ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్లో ఎక్కడైతే బ్రాకెట్స్ ఉన్నాయో అవి ముందు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. తర్వాత ఈ అంటే ఎక్స్పోనెంట్స్ అంటే స్క్వేర్స్ వస్తాయి. 2 స్క్వేర్, 3 క్యూబ్, 4 క్యూబ్, అలా ఫోర్ ఫామ్లో వచ్చాయన్నీ ఎక్స్పోనెంట్స్. తర్వాత వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ముందు పెరంథసిస్, తర్వాత అయితే ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్క్వేర్లు, క్యూబ్లు ఏవైతే ఉన్నాయో వాటికి తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్లో ఒక రూల్ ఉంది మనకి. అదేంటంటే లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళే ముందు, ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, దీన్ని ముందు చేసుకోవాలి మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ డివిజన్ ఉందనుకోండి, ముందు ఆ డివిజన్ ముందు చేయాలి. తర్వాత మనకి ఇలా లెఫ్ట్ నుంచి ఇలా వెళ్ళే మార్గంలో ఏదైతే ముందు జరిగిద్దో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఓన్లీ ఈ డివిజన్ మల్టిప్లికేషన్ ఈ రెండిట్లకే. మళ్ళీ ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్కి ఆ రెండిట్లకే వేరే ఉంటుంది. ఒకవేళ మల్టిప్లికేషన్ ఎడిషన్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. అది లెఫ్ట్ ఉన్నా కానీ రైట్ ఉన్నా కానీ మల్టిప్లికేషన్ ఎడిషన్ ఉన్నప్పుడు ముందు మల్టిప్లికేషనే చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. సో మనకి వచ్చే పార్ట్లో మల్టిప్లికేషన్, డివిజన్ ఈ రెండే ఈక్వల్గా ఇంపార్టెంట్. ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి తర్వాత చేసుకోవాలి. ముందు ఇందులో ఏది ఉన్నా కానీ మల్టిప్లికేషన్ ఎక్కడున్నా కానీ ఇది చేసిన తర్వాతే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సరే, తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ రెండిట్లో కూడా అంతే. లెఫ్ట్లో ఏది ఉంటే అది ముందు చేసుకోవాలి, తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏది ముందు ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అది రూల్. ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. 7 minus 2 into 4 divided by 2 minus 3. ఇప్పుడు మనకి ఈ పైన ఈ మెనోమోనిక్ ఫామ్, ఈ ఫేమ్ దస్, ఈ షార్ట్ ఫామ్ ప్రకారం ముందు పెరంథసిస్లో రాసుకుంటాం. 7 minus 2 అంటే 5 into 4 divided by 2 minus 3. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. సో ఇందులో ఈ మూడిట్లో ఏది ఫస్ట్ చేయాలి? మల్టిప్లికేషన్, డివిజన్ ఈ రెండు ముందు వస్తాయి. ఈ రెండిట్లో ఏది ముందు చేయాలి? ముందు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే ఫామ్లో మనకి లెఫ్ట్లో ఫస్ట్ వచ్చింది ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఇది ముందు చేయాలి. సో 5 into 4 20 divided by 2 minus 3. ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది. ఈ రెండిట్లో ఏది ముందు చేయాలంటే డివిజనే చేసుకోవాలి. మనకి ఎడిషన్ ఉన్నా కానీ మల్టిప్లికేషన్ ఉన్నా కానీ డివిజన్ అనేది ముందు ఉంటుంది. మనకి డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడే ఈ లెఫ్ట్ రైట్ అనే మన రూల్ పాటించాలి. డివిజన్ ఒక్కటే ఉండి తర్వాత ఎడిషన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉన్నప్పుడు డివిజనే చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ వచ్చి దాని పక్కన డివిజన్ వచ్చినా కానీ డివిజనే ముందు చేసుకోవాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో అది రూలు. సో ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ముందు డివిజన్ చేస్తాను. సో 20 divided by 2 అంటే 10 minus 3 ఈక్వల్ టు 10 minus 3 అంటే 7. సో 7 ఆన్సర్. ఎగ్జాంపుల్ బిలో ఏ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏ, త్రీ ఇంటూ 5 minus 7 divided by 2. సో మనకి ఇక్కడ ఒక మల్టిప్లికేషను, ఒక సబ్ట్రాక్షన్, ఒక డివిజన్ ఇచ్చారు. రూల్ ప్రకారం మనకి మల్టిప్లికేషన్, డివిజన్ ముందు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎండి ఈ రెండు ముందు ఉన్నాయి ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి. సో సబ్ట్రాక్షన్ అనేది లాస్ట్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది ముందు చేయాలంటే లెఫ్ట్ రైట్ అంటే ఈ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది కదా మనకి ముందు ఏది ఈ ముందు ఎక్కడ ముందు స్టార్ట్ అయ్యేది చేసుకోవాలి ముందు, తర్వాత డివిజన్.
సో ముందు ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలన్నమాట. సో 3 into 5 15 minus 7 divided by 2. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. ఈ రెండిట్లో ఏది ముందు చేయాలంటే డివిజన్ ముందే చేసుకోవాలి. సో 15 minus 7 divided by 2 అంటే 3.5 వస్తుంది. నెక్స్ట్ 15 minus 3.5 అంటే 11.5. సో ఆన్సర్ వచ్చేసి 11.5. నెక్స్ట్ ప్రాబ్లం బి చూద్దాం. 3 into 5 minus 7 divided by 2. సో ఇక్కడ ఫెమ్దాస్ రూల్స్ అప్లై చేద్దాం. ఇక్కడ ఒక మల్టిప్లికేషన్, ఫెరెంథసిస్, డివిజన్ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది ముందు చేయాలి? పీ ఫర్ ఫెరెంథసిస్ ముందు చేసుకోవాలి. సో 3 into 5 minus 7 అంటే -2 వస్తుంది, డివైడెడ్ బై 2. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్ ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ముందు చేసుకోవాలి? మల్టిప్లికేషను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మల్టిప్లికేషన్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వాలి ఎప్పుడైనా. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఈ మల్టిప్లికేషన్ కాబట్టి ఇది ముందు చేయాలి. అప్పుడు 3 into -2 అంటే -6 వస్తుంది మనకి. తర్వాత డివైడెడ్ బై 2. నెక్స్ట్ -6/2 అంటే -3. సో ఆన్సర్ వచ్చేసి -3. ప్రాబ్లం సి. -3 into 5 minus 7 divided by 2. సో మనకి ఇక్కడ ఫెరెంథసిస్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ ఈ ముందు ఇచ్చిండు. ముందు మనం ఫెరెంథసిస్లో ఉన్నాయి ఫస్ట్ చేసుకోవాలి. సో ఫెరెంథసిస్లో ఈ రెండు ఫెరెంథసిస్లో ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ముందు చేయాలంటే దీన్ని కూడా అంతే, లెఫ్ట్ టు రైట్. మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏది ముందు వస్తుందో ఆ ఫెరెంథసిస్ ముందు చేసుకోవాలి. సో ఇక్కడ 3 into 5 15 minus 7 divided by 2 అంటే 3.5. సో పెరంథసిస్ అయిపోయింది. మనకి ఓన్లీ ఈ ఆపరేషన్ ఒకటి, సబ్ట్రాక్షన్ ఒకటి మిగిలింది కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 11.5 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. So thank you so much. I hope you understand better.